హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా చిన్న విషయాల్లో పాజిటివ్ అంశాలను పక్కన పెట్టి నెగిటివ్గా ఆలోచించడానికే మనం అలవాటు పడుతుంటాం. ఈ దృష్టికోణాన్ని మార్చుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఓ సందర్భాన ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరోజు వైట్ పేపర్ మీద చిన్న బ్లాక్ సుక్క పెట్టి స్టూడెంట్కు చూపించి వాళ్ళను చూసిన దాన్ని రాయమన్నారు. స్టూడెంట్స్ అందరూ బ్లాక్ సుక్క ఎంతుంది, ఏ దిక్కున ఉంది లాంటి విషయాలే రాశారంట. కానీ బ్లాక్ పేపర్లో ఒక వంతు కూడా లేని బ్లాక్ సుక్క మీదే అందరి దృష్టి పడింది. కానీ దాని చుట్టూ వ్యాపించి ఉన్న తెల్లదనాన్ని ఎవరు గుర్తించలేదు. అంటే నెగిటివ్ అంశాలే ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తాయి, పాజిటివ్ అంశాల మీద కాదని మనకు అర్థమవుతుంది. అన్ని సబ్జెక్టులోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్ట్లో రాలేదనుకుందాం. అప్పుడు మన దృష్టి ఎప్పుడు కూడా తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్ట్ మీదే ఉంటుంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి యాన్యువల్ ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అవుతామేమోననే సందేశిస్తాము. అంటే నెగిటివ్ అంశాన్ని పూర్తిగా మర్చిపోమ్మని కాదు, కానీ దానినే పదే పదే తలుచుకుని మరింతగా దిగులు పడకూడదు. ఎలా పుంజుకోవాలనే దిశగా మన ఆలోచనలు సాగాలి. ఏదైనా మ్యాటర్ గురించి మన ఫ్రెండ్స్ని అడిగితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదనుకుందాం. వెంటనే మనము మన ఫ్రెండ్స్ గురించి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టేస్తాము. నిజానికి అతను కాదని చెప్పడానికి ఏదైనా కారణం ఉండి ఉండవచ్చు కదా అని దాని గురించి మనం ఆలోచించాం. ఆవేశంగానో తొందరపడినో నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. మన చుట్టూ ఉండే పాజిటివ్ అంశాలను గుర్తించడం మనం అలవాటు చేసుకుంటే వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. ఇతరుల విషయంలో కూడా పాజిటివ్గా స్పందించడానికే ప్రయత్నిస్తాం. మీరు కూడా నెగిటివ్గా ఆలోచించే విషయాల నుంచి పాజిటివ్గా ఆలోచించే విధానానికి అలవాటు పడతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి. ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.